జరిగింది? కన్ను మూసినా తెరిచిన అమ్మవారే కనిపిస్తుంది. ఏముంది, ఇన్నాళ్ళు తను గజ్జి కట్టుకుని ఆడింది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తైతక్కలాడిస్తుంది. ఏం మరదలా, మా వాడసలే అర్భకుడు. నువ్వు సత్యభామలా వాడి మీద పెత్తనం చలాయిస్తే వాడు తట్టుకోలేడు. కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఛణ 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 ఛను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కలమురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంవృత కేళిభృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే.
గౌరీనాథ గౌరీనాథ ఏమిట్రా ఇది ఎప్పుడొచ్చావు అమ్మాయి వాళ్ళేరి ఒక్కడనే వచ్చేసాను. ఏం జరిగింది అక్కడ ఉండడానికి మనస్కరించలేదు. కన్ను మూసినా తెరిచిన అమ్మవారే కనిపిస్తుంది. అందుకే వచ్చేసాను. సరిపోయింది. మహా బాగుంది అదులు గారు. అత్తవారింట్లో కూడా అమ్మవారే కనిపిస్తుందంటే కనిపించదో మరి? కుర్రాడికి ఏమైనా ఊరు చూపించావా లేక బాహ్య ప్రపంచం ఏమైనా ఎరుగునా? కోపస్థ మండపంలో గుడి 4 గోడల మధ్య అదే ప్రపంచం అనుకుంటున్నాడు పాపం. తడి బట్టలు మడి బట్టలు తప్ప ఏదైనా ఓ చొక్కా కూడా వేసుకుని ఎరుగునా, ఓ పనిని ముక్కేసుకున్నాడా ఎప్పుడైనా? అమ్మవారిని తప్ప పరాయి ఆడదాంతో మాట్లాడి ఎరుగునా? ఏమండో రేపొద్దున పిల్లలే అమ్మవారిలే కనిపిస్తుందంటే మనం ఏం ఆశ్చర్యపడవలసిన పని లేదు. అమ్మాయిని గౌరవించేసి ఇద్దరిని హనీమూన్కి పంపించేసేయండి. బాహ్య ప్రపంచం ఎవడో చూసొస్తారు. గుళ్ళో దేవుడికి కూడా బాహ్య ప్రపంచం తెలియదు కదా అని పాపం ఏడాదికి ఒకసారి ఊరేగింపనే పేరు మీద బయటికి తీసుకొచ్చి ఊరు చూపెడతాం. మీరు యాదులు మేము రాదులును పరస్పరం ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. మరి ఈసారికి ఇలా కానిచ్చేసేయండి. ఇద్దరిని హనీమూన్ పంపించేసేయండి. నేను ప్రొసీడ్ అయిపోతున్నాను మరి. నానా నాన్న గౌరీనాథం ఏం కంగారు పడకండి, ఇంటికి వచ్చేసాడు. కన్ను మూసినా కన్ను తెరిచినా అమ్మవారే కనపడుతోందట. అందుకని ఉండలేక ఇంటికి వచ్చేసాడు. అమ్మేం చేస్తుందిరా? ఇప్పుడే పట్నం బయలుదేరుతోంది. అదిగో వస్తోంది. రామ్మ వదినారా? నూరేళ్ళు రా కూర్చో. పోయినాలయ్యాయా? అవును, అన్నపూర్ణమ్మ కొడలు కాపరానికి వచ్చింది కదా. అవును, ఏమిటి ముచ్చట్లు? ఏమి లేదు, అన్న శుభ్రంగానే ఉన్నారు. నువ్వు నోరు మూసుకుని గుడికెళ్ళు. వెళ్ళు, పెద్ద మట్లు నువ్వును. ఏముంది, ఇన్నాళ్ళు తను గజ్జి కట్టుకుని ఆడింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తైతక్కలాడిస్తుంది. నీకు అనిపించింది, నాకు అట్టాగా అనిపించింది. ఆడిస్తుంది. మనము చూస్తున్నాం కదా. ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు. మరి ఏం చూసుకున్నా గర్వము ఏం మరదలా? మా వాడసలే అర్భకుడు. నువ్వు సత్యభామలా వాడి మీద పెత్తనం చలాయిస్తే వాడు తట్టుకోలేడు. కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మా. నీకు అనిపించింది, నాకు అట్టాగే అనిపించింది. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎలా చూసుకున్నా పర్వాలేదు కానీ మా అన్నపూర్ణమ్మ మనవడో అని కలవరిస్తోంది. ఎప్పుడు ఇస్తావు? నీకు అనిపించింది, నాకు అట్టాగే అనిపించింది. తెలుగు వన్ రం